మ్యాటర్ ఏంటంటే ఐపీఎల్ వచ్చేసి ఆస్ట్రేలియాలో, బీబీఎల్ వచ్చేసి ఇండియాలో. స్టోరీ ఏంటంటే ఎవ్రీ సీజన్ అంటే డిసెంబర్, జనవరి ఆ సీజన్లో బీబీఎల్ అంటే బిగ్ బ్యాష్ లీగు ఆస్ట్రేలియాలో కండక్ట్ చేస్తారు కదా. సో వాళ్ళు ఇనాగ్రేషన్ మ్యాచ్ ఇండియాలో పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు, అది కూడా చెన్నైలో. ఓకే, అలాగే దీనికి స్విచ్ చేస్తూ ఐపీఎల్ని కూడా ఆస్ట్రేలియాలో ఒక మ్యాచ్ జరపాలని చెప్పి సౌత్ ఆస్ట్రేలియా అంటే అడిలైడ్ ఓవెల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారంట. అది కూడా మన పెద్ద టీమ్స్ ఆర్సీబీ వర్సెస్ ముంబై టీమ్ ఒక మ్యాచ్ అక్కడ కండక్ట్ చేయాలని చెప్పి 2027లో జరిగే ఐపీఎల్ ఒక మ్యాచ్ అక్కడ కండక్ట్ చేయాలని చెప్పి అడిలైడ్ ఓవెల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారంట. సో ఇది కానీ జరిగితే మన ఐపీఎల్కి గ్లోబల్ వైడ్ మంచి పేరు ఉంటుంది. అంటే ఆల్రెడీ నెంబర్ 1 ఈ T20 లీగ్స్ జరిగే దాంట్లో. అంటే లాస్ట్ మనకి 2009లో సౌత్ ఆఫ్రికాలో కండక్ట్ చేశారు ఐపీఎల్ సమ్ రీజన్స్ వల్ల. అండ్ కోవిడ్ టైంలో 2021లో అప్పుడు యూఏఈలో కండక్ట్ చేశారు. సో ఇలా జస్ట్ ఒక్క మ్యాచ్ మా ఆస్ట్రేలియాలో ఆడండి అని చెప్పి ఆస్ట్రేలియా వాళ్ళు మన ఇండియా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం చాలా మంచి విషయం. బట్ ఇది బీసీసీఐ దగ్గర నుంచి అప్రూవల్ పెండింగ్ ఉంది. సో వన్స్ మనకి క్లారిటీ వచ్చేస్తే సో ఈ 2 మ్యాచ్లు జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మంచి న్యూస్. జై హింద్.